ఇదే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, మొదటి సంతకం దేని నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అని మొన్న మధ్యనే మనం చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా బోర్డర్గా బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్కి మధ్యలో ఉన్న 2000 కిలోమీటర్ల దూరంలో 250 కిలోమీటర్లు కంచె లేని ప్రదేశం ఏదైతే ఉందో దానికి ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇది ప్రధానం. నెంబర్ 2, అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ జరగాలి. ఆ క్లీన్ అనేది ఏంటంటే రౌడీల క్లీన్ అనమాట. రౌడీల క్లీన్ చేసేసి అభివృద్ధి అనే గ్రీన్ ని అక్కడ నింపాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా అనేక దేవాలయాల కూల్చివేతలు, అక్కడ అకృత్యాలు, ఇంకా అనేకం చాలా ఉన్నాయి అన్నమాట. కొన్ని ప్రదేశాల్లో ఎంతమందిని అసలు మట్టు పెట్టేశారు, మనుషులు లేకుండా చేశారు. ఫస్ట్ చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ తీయాలి. ఇవన్నీ కూడా ఒక బలంగా ఉన్న సమస్యలు ఇదే వెస్ట్ బెంగాల్లో. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో ఒక సొరంగం అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఈ సొరంగానికి సంబంధించి నిజానికి 2024లోనే ఈ సొరంగం బయటపడింది. అదేంటి అంటే 24th నార్త్ పరగణాస్లోని కుల్తాలీలో ఉన్న సద్దాం సర్దార్ అతడి పేరు. అయితే అతడు ఈ నకిలీ బంగారు విగ్రహాలు చేస్తాడు అనేది ఉంది ఇతడి మీద. సో పోలీసులు వచ్చినప్పుడు అతడు తప్పించుకోవడానికి తన ఇంటి నుంచి తన ఇంటి వెనుకున్న కాలువలోకి ఒక 40 మీటర్ల సొరంగం తవ్వుకున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ సొరంగం ఒక మత్లా నది వరకు వెళుతుంది. ఏదైతే అతను తవ్వుకున్నాడో ఆ నది వరకే తవ్వాడు. వెనుకున్న కాలువ వరకు మాత్రమే 40 మీటర్లు తవ్వాడు. ఆ కాలువ దగ్గర నుంచి నది వరకు వెళ్ళగలిగే అవకాశం ఉందన్నమాట. మత్లా నది దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే పోలీసులు ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు తప్పించుకోవడానికి అనువుగా తన ఇంటి వెనుకున్న కాలువ దగ్గరికి చక్కగా సొరంగం తవ్వుకున్నాడు. దీని మీద ఇది బంగ్లాదేశ్ వరకు సొరంగం ఉందని, ఇది అనేక రకాల అకృత్యాలు అన్నారు. నిజానికి అది కాదు. ఇది గనక బయటకు వచ్చిందంటే ఇది దేశ భద్రతకి చాలా పెద్ద విఘాతం. ఇది కూడా 2024లో వచ్చింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఆ విషయాన్ని వెస్ట్ బెంగాల్లో ప్రజలు కూడా భయకంపితులు అయ్యారు ఇలాంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత. కాబట్టే ఒక రకంగా బీజేపీకి అవుట్ రైట్ గా బీజేపీ పక్షాన అక్కడ ప్రజలు నిలబడ్డారు.